గురు శిష్య సంవాదం. మనవి. భగవంతుని బిడ్డలారా, భగవద్భక్తులారా, నేను ఈ గురు శిష్య సంవాదము అను గ్రంథమును మా గురువుగారి శిష్యుల ప్రోత్సాహము చేతనే వ్రాసితిని. సంసార సముద్రమున మునిగి దరిగానక శరణదొచ్చిన ప్రాణులను కాపాడుటకు ఒక్క ఆత్మసాక్షాత్కారము, ఆత్మజ్ఞానము తప్ప వేరేదియూ లేదు. ఆత్మలాభము కంటే మరి ఒక లాభము ఉత్తమమైనది లేదు. అందువలన ఆత్మను ఉపాసించవలయను. ఈ ఆత్మ కంటే పరమైనది ఏదియూ లేదని ఘంటాపదముగా గురువు శిష్యునికి చేసిన బోధయే ఈ గురు శిష్య సంవాదం. ఈ గ్రంథంలో గురువు శిష్యుల సంబంధము గురించి తెలపడమైనది. గురువు అనుగ్రహం శిష్యుని మీద ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఉంది. శిష్యుడు గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకునేటప్పటికే అది ముందే వచ్చి కూర్చొని ఉంటుంది. దానిని అర్థం చేసుకొనడమే శిష్యుని యొక్క ఆలస్యమని తెలుస్తుంది. అది శిష్యుని యొక్క సూక్ష్మ గ్రహణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. అది ఆ అనుగ్రహాన్ని అనుభవించే శిష్యుడికే అర్థమవుతుంది. గురువు యొక్క అనుగ్రహం శిష్యునిపై నిరాకారంగా ఉంటుంది. అంటే సద్గురువు తన అనుగ్రహాన్ని వాక్కు ద్వారానే కాక, కర్మలతోనే కాక, భౌతికమైన ఎలాంటి చర్యలు లేకుండానే ఎటువంటి పండితుడి సహితము ఊహించలేని విధముగా శిష్యుడిపై కురిపించే ఆ ప్రేమ జల్లు ఎలాంటిదంటే అది అనుభవించే శిష్యుడు అంతరంగానికి మాత్రమే అర్థమవుతుంది. ఎంతటి వారైనా ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని చెబుతారు. కానీ నేనే దేవుణ్ణి అని ఎలాంటి సంశయం లేకుండా అనుకోగలిగితే అది ఒక సద్గురువు కృప వల్లనే జరుగుతుంది. కైలాసములో ఉండే ఆ శివుడు, వైకుంఠములో ఉండే ఆ విష్ణువు భౌతికంగా అభిముఖముగా ఉండి బోధిస్తూ కళ్ళెదుటే తిరుగుతున్న ఈ గురువు ఒక్కటే అని అనుభవమైన రోజు ఆనందం ఎలా ఉంటుందో గురువు అనుగ్రహం పొందిన ఆ శిష్యుడికే తెలుస్తుంది. తాను చేయు ఆత్మనిష్టకు ప్రతిబంధకములుగా ఏ రూపములు తోచినను మనసు వాటి దారిన పోనీయక ఆత్మస్వరూపమందే నిలిపి తన ఎదుటయే ఏమి జరుగునో జరగనీయమని సాక్షి వలె చూచుచుండుటకు అలవాటు పడుటయే ఆ ప్రతిబంధకము తొలుగుటకు ఉపాయమని ఈ గ్రంథంలో వివరించడమైనది. ఆత్మ తన అజ్ఞాన శక్తి కార్యమైన అన్నమయాది పంచకోశములచే మూయబడి దేహాది దృశ్యములకు విలక్షణమై పరిశుద్ధమైన ఏకరసమై అసంగమై సదానంద స్వరూపమై స్వయమున ప్రకాశించుచున్నదని తెలుసుకొని ఆత్మయందు కల్పితమైన ఈ దృశ్య జగత్తంతయు ఆత్మయే అగునని తెలుసుకొని తానే ఆత్మగా ఎవడున్నాడో వాడే ముక్తుడు అని శిష్యుడు తెలుసుకుంటాడు. నీవు మలమయమైన ఈ స్థూల దేహం అందును నేనను అభిమానము వదిలి నిత్యానంద స్వరూపమే నేనని దృఢముగా తెలుసుకొని బ్రహ్మాకారముగానే ఎప్పుడూ ఉండుము. జ్ఞాని అయిన యతియే భవబంధములు వీడిన స్థితప్రజ్ఞుడు అయిన జీవన్ముక్తుడు. వాడే అపార పుణ్యఫలమును అనుభవించువాడును పూజ్యుడగును అని ఎన్నో విధములైన హితములను శిష్యునికి గురువు బోధించారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన మా గురువు గారు స్వయముగా నాకు బోధించిన అమృత సారము ఇలాంటిదే. ఏది తెలుసుకుంటే ఇంక మిగిలేది ఏమీ లేదో ఆ పరిపూర్ణతకు ఆఖరి స్థానం ఇదే అని మా గురువుగారు నాకు బోధించిన ఆత్మబోధను మీరు గ్రహించి తరించాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను. ఇట్లు శ్రీ 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 సద్గురు గీతాచార్య స్వాముల వారి శిష్యుడు పొనుగుమాటి రాములు గారు. పూర్వనామం పొనుగుమాటి రాములు గారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. గురు శిష్య సంవాదము. స్వామి, ఈ అండపిండ బ్రహ్మాండ నిర్మితం దండిగాను ఎవరు చేసే దారి చూపు గురువరా. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని అంతయు ఎవరు చేసినారు తెలపండి స్వామి. ఎండమావులలో నీరు ఉందనటం అసత్యమే కదా. అక్కడ నీరు లేదు కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయినను ఎడారిలో నడుస్తూ బాగా దప్పిక ఉన్నవాడు మంచినీరు కోసం ఆతృత కలిగి ఎడారిలో ఎండమావి అనగా సూర్యరశ్మి ఆకాశంలో ఉన్న సూర్యభగవాని నుండి
క్రిందికి ప్రవహించుచున్నది. అది క్రిందికి వచ్చి భూమిని తగిలి ఆ సెగ పైకి ఎగుచుచున్నది. పైనుండి వచ్చు సెగకు అడ్డులేక సూటిగా భూమి మీద పడుచున్నది. క్రింద భూమి తగిలి పైకి లేచు సెగ గాలికి కదులుచున్నట్లుగా కనపడుతుంది. ఇలా ఎడారి అంతటా ఉన్నది కాబట్టి అంతటా కదిలినట్లుగా కనపడుచున్నది. అది చూచువానికి నీళ్లు పారుచున్నట్లుగా కనిపించును. ఆ సమయంలో బాగా దప్పిక ఉన్నవాడు దానిని చూచుసరికి దూరముగా నీళ్లు పారుచున్నట్లుగా కనిపించుచున్న దానిని ఎండమావులన్న సంగతి మరిచిపోయి దాహపీడిత బాధను తట్టుకోలేక నీరు త్రాగుదామన్న ఆతృతతో పరుగెత్తుచున్నాడు. అలా కొంత దూరం పరుగెత్తి ఇది వట్టిదే, నీరు కాదు, ఎండమావులని తెలుసుకొని నిలబడిపోవుచున్నాడు. అలా ఎండమావని చూసి నీరును కోవటం భ్రమ కదా. ఆ భ్రమను తనను తానే తెలుసుకున్నచో అది ఆగిపోవును. అయినను ఈ సూర్యరశ్మిని ఎవరు పుట్టించినారు? సూర్యభగవానుడు కావాలని సృష్టించినాడా? లేదు, ఆయన స్వరూప స్వభావమే అది. దానిని మనం తెలుసుకోలేక ఎండమావులని, ఎండగుర్రాలని, నీళ్లు పారుచున్నవని భ్రమపడి చెప్పుకొనుచున్నాము. కానీ అక్కడ పరిశీలించి చూచినచో ఏమీయూ లేదు. అదే విధముగా పరబ్రహ్మము నుండి మాయా ప్రకృతి తనంతట తానే విజృంభించిన కారణంగా ఆ మాయా ప్రకృతియే ప్రపంచ రూపంగా కనపడుచున్నది. సూర్య భగవానునిలో ఉన్న తేజస్సు తనంతట తానే ఆకాశమునంతయు నిండి భూమికి తగిలి పైకి ఎగచుచూ నీరు పారుచున్నట్లుగా కనపడుచున్నట్లుగా పరబ్రహ్మంలో నుండి తనంతట తాను ఉద్భవించిన మాయాశక్తి ప్రపంచ రూపంలో కనపడుచున్నది. సూర్య భగవానుని శక్తి అలాంటిది, పరబ్రహ్మశక్తి ఇలాంటిది. కాబట్టి ఈ బ్రహ్మాండమంతయు పరబ్రహ్మాన్ని అనుసరించి దాని అంతటా అదే జగత్తుగా కనపడుచున్నది. కావున దీనిని చూసి భయపడుట ఎందుకు? ఆ మాయా ఎరుక ఎటుల బుట్టే మహిని కోటి జీవికిన్ మాయ మగుట ఎట్లు మాకు తెలుపు గురువరా. ఈ మాయలో ఉన్న జగత్తును లేని జగత్తును ఉన్నదని భ్రమపడుచున్న ఎరుక ఎలా పుట్టింది? ఇది మాయమగుట ఎట్లు తెలపండి స్వామి. అనిపిస్తుందో అలాగే ఈ ఎరుక కూడా బ్రహ్మంలో నుండే జగత్తుగా గుర్తించి భ్రమ చెందింది. ఆ భ్రమ చేతనే జీవరూపం పొందింది. అందువలనే జగత్తులో ఎన్నో జన్మలు ఎత్తుచు ఎన్నో బాధలని అనుభవిస్తూ చచ్చుచూ పుట్టుచూ ఎన్నో యాతనలు అనుభవించుచున్నది. కావున ఈ ఎరుకకు తల్లి లేదు, తండ్రి లేదు. తనంతట తానే బ్రహ్మంలో నుండి వచ్చి తన్ను తాను మరచి ఎన్నో శరీరములు పొంది ఎన్నో యాతనలు అనుభవించి చివరకు గురుముఖత తన నిజస్వరూపాన్ని తెలుసుకొని తనంతట తానే బ్రహ్మముగా నిలబడిపోవుచున్నది. దానిని గురించి భయమెందుకు? ఎలాగో ఒకలాగున దారి తప్పి ఆ ఎరుక జన్మలకి వచ్చినది. ఈ జన్మలకు ఎందుకు వచ్చింది, ఎవరు పుట్టించినారు అని అడగవద్దు. ఎందుకు నాకు ఈ జన్మ వచ్చిందని ఎవరిని అడిగినా సమాధానం చెప్పువారు లేరు. కావున నేను ఎవరు అని ప్రశ్నించుకొనుము. తెలియనిచో సద్గురువుని దర్శించి నీ నిజస్థానమును తెలుసుకొని దానిని నమ్మి దీనినంతయు విడిచిపెట్టి సాధించుము. నీ ఎరుక నీకు తెలుసును. అది తల్లి తండ్రి లేక తనంతట తానే వచ్చిందని, అది మాయాభ్రమలో చిక్కుకొని కొన్ని జన్మలు ఎత్తి బాధలు పడ్డదని, తదుపరి గురుముఖముగా తన నిజస్వరూపమును విని తనంతట తానే వెనుక్కు తగ్గి బ్రహ్మముగా ఉన్నానని తెలుసుకొనును. అది వెళ్ళిపోయి ఎతడ చేరు మళ్ళీ వచ్చుటెట్లయ్యా. ఈ వల్ల తెలుపు యుల్ల మలర కొల్లగాను గురువరా. ఈ మాయ ఎరుక ఎచ్చటికి వెళ్ళుతున్నది, మళ్ళీ ఎలా వచ్చుచున్నది? దీనిని విశదీకరించి తెలపండి స్వామి. ఉన్నట్లుగా ఎప్పుడూ కనిపించుచున్నవి. ఎరిగిన వానికి ఎండమావిగానే కనిపించుచున్నది. ఎరిగిన వానికి ఎండమావి మాయము కానూ లేదు. ఎరుగని వానికి వచ్చుచూ పోవుచూ ఉండనూ లేదు. వచ్చుచూ పోవుచూ ఉన్నది అనుకోవటం భ్రమ.
ఈ ఎరుక మాయలో చిక్కుకున్నప్పుడు ప్రపంచము వచ్చినదని, మాయ తొలగినప్పుడు పోయినదని అనుకోవటం భ్రమచేతనే. సూర్య భగవానునికి ఆయన ప్రకాశమునకు వేడిమికి ఎండమావికి అవినాభావ సంబంధం ఉన్నది. అనగా అంతా సూర్య భగవానుని ప్రభావమే. అలాగే పరబ్రహ్మమునకు చైతన్య శక్తికి, తదుపరి మాయా చైతన్యమునకు, ప్రకృతికి, జీవునికి, జీవ చైతన్యమునకు, ఎరుకకు అవినాభావ సంబంధం ఉన్నది. అయితే జీవుడు సూర్యుణ్ణి, ఆయన ప్రకాశమును, వేడిమిని, ఎండమావిని వేరువేరుగా ఉన్నవని తెలుసుకొనుచున్నాడు. కానీ అంతా ఒక్కటేనని అనుభవం పొందలేకపోయిన కారణంగా ఇన్ని విధములైన మార్పులు, భావములు తనలో కలుగుచున్నవి. అలాగే ఈ ఎరుక మాయలో ఉండి భ్రమించినప్పుడు వచ్చినట్లుగాను, మాయ తొలగినప్పుడు పోయినట్లుగాను కనపడుచున్న కారణంగా ఇది ఎచ్చటికో పోవుచున్నది, ఎచ్చట నుండో వచ్చుచున్నది అని భ్రమించుచున్నావు. ఇది పోను లేదు, రాను లేదు. ఒకవేళ నీవు అది వచ్చుచున్నది, పోవుచున్నది అని అనుకున్నను సర్వము అదే, రెండవది లేదు. బ్రహ్మజ్ఞానం కలిగిన వానికి అంతా బ్రహ్మమయముగా కనిపించటము, అజ్ఞానికి జగత్తుగా కనిపించటం దాని ప్రభావమే. దీని క్రమము అఖిలమంతయు ఇలాగే జరుగుతున్నది. దీని తెలుసుకొనదలిచినచో మన విక్షేప అజ్ఞాన ఆవరణము తొలగించుకొనవలెను. దీనిని తొలగింపదలుచుకొనినచో బ్రహ్మజ్ఞానమును పొందవలయను. బ్రహ్మజ్ఞానము కలుగవలయనన్నచో తన్ను తాను తెలుసుకొనవలయను. ఇది తెలియవలెనన్నచో భగవంతుని యందు, గురుదేవుని యందు అతి శ్రద్ధాభక్తి కలగవలయను. దీనికి పూర్వజన్మ పుణ్య సంస్కారం కావలయను. కొంతమందికి పూర్వజన్మ సంస్కారం ఉండబట్టే ఆధ్యాత్మిక మార్గంలో పయనించుటకు మనసు ఇచ్చగించుచున్నది. ఇటువంటి వారే తన్ను తాను తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్నారు. కావున మనసుని గందరగోళం చేసుకొనక, పరిగెత్తక నిదానంగా చెప్పినది గ్రహించి మననము చేసుకొనుము, అనుభవంలోనికి వచ్చును. అచలమందు అష్టదిక్కు ఆదిసురులు మునివరులు సచరాచరమెల్ల పుట్టి చచ్చుటేమి గురువరా. అయితే అచలమైన పరబ్రహ్మములో అష్టదిక్కులు, దేవతలు, మునివరులు, సకల జీవులు, జగత్తంతయు చచ్చిపుట్టుట ఎందుకు గురువరా. అచిలమందు అష్టదిక్కు ఆదిసురుల్ మునివరుల్ ఖచ్చితముగా సర్వమదియే క్రమమెరుంగు శిష్యుడా. అచిలమైన పరబ్రహ్మంలో అష్టదిక్కులు, దిక్పాలకులు, దేవతలు, మునివరులు, సర్వజీవులు, పంచభూతములు సర్వము పరబ్రహ్మంలో ఉండటమే దాని విధి, దాని క్రమము అదే. ఈ సర్వ విధములైన వికారములతో కనపడుచున్నది అదే, రెండవది లేదు. మట్టితో అనేక రకములైన కుండలు తయారు చేయుచున్నారు. ఒకే మట్టి ఎన్నో రకములైన కుండలుగా తయారైనది. అంతా ఒకే మట్టి కదా. అది పగిలిపోయినప్పుడు మట్టిగా ఉన్నది, కుండలుగా ఉన్నప్పుడు మట్టిగానే ఉన్నది, కుండలు లేనప్పుడు మట్టిగానే ఉన్నది. ఎల్లప్పుడూ మట్టి మట్టిగానే ఉన్నది, మధ్యలో రకరకాలుగా మారుచున్నది. మట్టికి కుండలుగా తయారు కావడం దాని స్వభావం, మరలా మట్టిగా ఉండటము దాని స్వభావమే. కావున బ్రహ్మము అష్టదిక్కులుగా, మునివరులుగా, దేవతలుగా, పంచభూతములుగా, జీవులుగా, ప్రపంచముగా ఉండటం దాని స్వభావమే. ఎన్ని మార్పులు కలిగినా బ్రహ్మమే అన్ని మార్పులు చెందుతుంది. అంతా అదిగానే ఉన్నది, దానికి మినహా రెండవది లేదు. అన్ని కుండలలో ఒకే మట్టి ఉన్నట్లు జగత్ అంతటిలో, అన్ని భూతములలో, దేవతలలో, సర్వ ప్రపంచము అదిగానే ఉన్నది, రెండవది లేదు. అంత ఉతదనుచు తెల్ప అనృతంబు తోచేహో అంత నిండియున్నదేదో ఆనతియు గురువరా. అంతా ఒట్టిదేనని తెలుపుచుంటివే, మరి అంతా నిండియున్నది ఏమిటి, అది ఎలా ఉన్నది తెలపండి స్వామి. అచిలమందు అంబురాసి అందు యొక్క అణువును ఖచ్చితముగా నీవు నేను కల్లగాదు శిష్యుడా. ఈ పరిపూర్ణమైన పరబ్రహ్మమే సర్వము తానై నిండియున్నది, తాను తానుగానే ఉన్నది. దానికి ఏ మార్పులు లేవు, దానికి మార్పులు కలిగించేవారు లేరు. కావున
ఆ పరబ్రహ్మంలో నీవు నేను ఒక అనుస్వరూపమై ఉన్నాము. దీనిని గుర్తెరింగి బాగా నమ్ముము. అచలమందు అంబురాసి అనుగుటెట్లు తెల్పవే, జనన మరణములు లేని జన్మరహిత గురువరా. అచలమైన ప్రపంచంగా ఉన్న పరబ్రహ్మములో ఈ కనిపించే బ్రహ్మాండమంతయు నిర్వీర్యమై నామరూప క్రియా శూన్యమై ఎప్పుడూ ఉంటుంది. ఇది ఎలా బ్రహ్మములో శూన్యమవుతుంది? దీనిని ఎలా శూన్యము చేయవలెను? దీనిని శూన్యము చేయు విధానమేమి? అంతా బ్రహ్మముగా కనబడేది ఎప్పుడు? జనన మరణములు లేక జన్మరహితమైన దీని అంతరార్థము నాకు బాగా బోధపడినట్లు తెలపండి గురుదేవా. అది చూపి చెప్పరాని దిట్టిదట్టుదనచు నెవరికి చూడు చూపు రూపు లేక చూచినావా శిష్యుడా. నాయనా, అది చూపి చెప్పుటకు దానికి రూపం లేదు, నామము లేదు. ఈ రూపముతో ఉన్నదని చెప్పుటకు వీలు లేదు. అది అరూపి, దానికి ఏ రూపము లేదు. కానీ అన్ని రూపములు దానివే, అండపిండ బ్రహ్మాండములు దానివే. సూర్యులు, నరులు, క్రిమికీటక పశుపక్షి మృగాదులు, పంచభూతములు, సూర్య చంద్రాదులు సర్వము మాయతో కూడి తానుగాకుండా వేరే ఉన్నట్లుగా కనిపించుచున్నది. నిజానికి ఈ సర్వ ప్రపంచము మాయతో తానై ఉన్నది. ఈ సర్వానికి దాని చైతన్య శక్తియే కారణం. దాని చైతన్య శక్తి ప్రసారం వలన, సూర్య భగవానుని ప్రకాశం వలన ఎడారిలో ఎండమావిలో నీళ్లు పారుచున్నట్లు కనిపించున్నట్లా పరబ్రహ్మ చైతన్య ప్రకాశ ప్రసారము వలన దీని ప్రభావము చేత అండపిండ బ్రహ్మాండములు ప్రపంచముగా వ్యక్తమవుచున్నవి. అంతే కాని ఈ జగత్తుకు వేరే కారణం అంటూ ఏమీయూ లేదు. మట్టితో దేవతల బొమ్మలను, రాజు బొమ్మలను, మంత్రి బొమ్మలను, సామాన్య మానవ బొమ్మలను, స్త్రీ బొమ్మలను, పశుపక్షాదుల బొమ్మలను, మృగ బొమ్మలను చేయవచ్చును. అన్నయూ మట్టితో చేయబడినప్పటికీ చూచువాడు దేవుడు, రాజు, మంత్రి, మానవులు, పశుపక్షులుగా ఇలా వాటి వాటి రూపమును చూసి భ్రమించుచున్నాడు. కానీ అంతా మట్టే ఉన్నదని మరిచిపోయినాడు. గుర్రముతో ఆడుకొనుచున్నాను అనుకుంటున్నాడు, మట్టితో ఆడుకొనుచున్నాను అనుకోవడం లేదు. దేవుడిగా ఉన్న బొమ్మకి నమస్కారం చేస్తున్నాను, కానీ మట్టికి నమస్కారం చేస్తున్నానని అనుకోవడం లేదు. వీటి నిజస్వరూపము మట్టి, ఆకారములు కల్పితం. మానవుడు కల్పిత వస్తువులకే ప్రాధాన్యం ఇచ్చుచున్నాడు, నిజస్వరూపానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇంత ఎందుకు? నీ స్వరూపం ఏమిటి? మట్టియే. నీవు నమస్కారం చేస్తున్న దేవుడి బొమ్మ ఏమిటి? మట్టియే. పరోక్షంగా ఉన్న మట్టి బొమ్మకు నమస్కారం చేస్తున్నావు. ఆ అపరోక్షంగా ఉన్న నీ స్వరూపము అయిన మట్టి బొమ్మకు నమస్కారం చేయడం లేదు. అనగా నీ ఆత్మకు నీవు నమస్కారం చేయడం లేదు. ఇప్పుడు నీ స్వరూపము మట్టే, దేవుని బొమ్మ మట్టే. నీవు నమస్కరించుచున్న దేవుడి బొమ్మగా ఉన్న మట్టికి అనగా కల్పిత రూపానికి నమస్కరించుచున్నావు. ఆ రూపము మట్టిగా ఉన్నప్పుడు నమస్కరించడం లేదు. కల్పితము వల్ల దేవుడి బొమ్మగా తయారు చేసిన తరువాత నమస్కరించుచున్నాము. అందువలనే మహాత్ములు చెప్పుచున్నది ఏమనగా, కల్పిత రూపమును చూడవద్దు, అసలు రూపమును చూడుము అంటున్నారు. మానవుణ్ణి మానవుడిగా చూడవద్దు, మాధవునిగా చూడుము. నరుని నరునిగా చూడవద్దు, నారాయణునిగా చూడుము. జీవుణ్ణి జీవుడిగా చూడవద్దు, దేవునిగా చూడుము. జీవాత్మను జీవాత్మగా చూడవద్దు, పరమాత్మగా చూడుము. జగత్తును జగత్తుగా చూడవద్దు, అధిష్టానమైన బ్రహ్మముగా చూడుము అని చెప్పుచున్నారు. అందువలన సర్వము బ్రహ్మమయం, జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని వేదాంతములు ఘోషించుచున్నవి. ఇప్పుడు చెప్పునది ఏమనగా, ఈ కనబడు నీవు నేను సర్వ ప్రపంచము బ్రహ్మమే. ఇలా అనేక రూపాలతో కనపడుచున్నది బ్రహ్మము మినహా వేరేదియూ లేదు. అనేక రకములు అయిన ఆకారములతో ఎన్నో చక్కెర బొమ్మలున్నవి. అన్నింటిలో ఉన్నది చక్కెర ఒక్కటే. అనేక రకములైన కుండలున్నవి, అన్నింటిలో మట్టి ఒక్కటే. అనేక రకములైన బంగారు వస్తువులున్నవి,
అన్నింటిలో బంగారం ఒక్కటే ఉన్నది. 84 లక్షల జీవరాశులలో జీవుడొక్కడే ఉన్నాడు. అనేక మంది దేవతలలో దేవుడు ఒక్కడే ఉన్నాడు అనగా ఆత్మ అయిన పరబ్రహ్మం ఒక్కటే ఉంది. దీనిని గురుముఖముగా తెలుసుకొని గురువు చెప్పిన రీతిలో అనుష్ఠానం చేసిన ఎడల అవగతమవును. కావున దానిని చూపు చెప్పుటకు వీలు లేదు. అయితే ఎలా అనినా చూడు చూపు రూపు లేకుండా చూడమంటున్నాడు అనగా ఈ నేత్రములతో కాకుండా మనోనేత్రముతో అనగా జ్ఞాననేత్రముతో చూడమంటున్నారు. ఈ కనపడు శరీర రూపముతో చూడవద్దు, సూక్ష్మ శరీరానికి ఆవల కారణ శరీరముతో చూడుము అనగా శరీరము గాని శరీరముతో చూడమంటున్నారు. ఎలా అనినా సర్వ ఆశలు, కోరికలు, సుఖదుఖములు, లాభ నష్టములు, చావు పుట్టుకలను ఆలోచించవద్దు. అన్నిటియందు వైరాగ్యం కలిగి ఆత్మను తన్ను తాను తెలుసుకొనవలెనన్న తపన ఆవేదనతో గురువు చెప్పిన దాని యందు శ్రద్ధ భక్తి కలిగి మృత్యువును జయించవలెనన్న తీవ్రమైన పట్టుదలతో సాధించవలెను. కావున సద్గురువు శిష్యుని భృకుటి అంటే నొసటిని వ్రేలుతో పొడిచి ఇలా చెప్పుచున్నాడు. అక్కడ మనస్సును నిలిపి దృష్టిని నిలిపి రూపము లేని ఆత్మస్వరూపమును ప్రకాశ స్వరూపంగా ఊహించుచు నీ హృదయంలో ఆత్మ ప్రకాశము ప్రకాశించుచున్నదని నేత్రములు చూచుచున్నవి, చెవులు వింటున్నదని, దాని ప్రకాశము చేతనే నోరు మాట్లాడుచు రుచులు గ్రహించుచున్నదని, ముక్కు వాసన చూచుచు గాలిని పీల్చుచు వదులుచున్నదని, దాని ప్రకాశ చైతన్య స్పందన వలనే గుండె కొట్టుకునుచు ఆడుచున్నదని, దాని ప్రకాశ చైతన్యము చేతనే ప్రాణము ఉన్నదని, దాని చైతన్యమే శరీరమంతయు నిండియున్నదని, నేను జీవుణ్ణి కాను, ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపుణ్ణి నేనని స్థిరముగా నమ్మి భూమధ్య స్థానములో దృష్టిని నిలిపి రూపనామ క్రియాశూన్యమైన ఆత్మను ప్రకాశ రూపంగా జ్యోతి రూపంలో వెలుగుచున్నదని గ్రహించి దాని మీదనే మనస్సు దృష్టిని నిలిపి చూచుచుండుము అని చెప్పగా శిష్యుడు వెంటనే మనస్సును నిగ్రహించి దృష్టిని నిలిపి గురువు చెప్పిన రీతిలో చూచిన వాడాయను. అట్లు చూడగా తన్మయుడై దేహమును మరిచి ఆత్మ ప్రకాశమైన జ్యోతిని కనుకొని శరీర సంసార ప్రపంచమును మరిచి ఆత్మానందమును తనివి తీరా అనుభవించుచు ఆత్మ ప్రకాశములో లీనమై నేను జీవుణ్ణి కాను, చావు పుట్టుకలు నాకు లేవు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుణ్ణి, జగత్తు అంతా నా స్వరూపమే, ఈ కనపడు విశ్వమంతా నా దేహమే, ఈ జగత్తుకు కారణము నేనే, నాకు మినహా వేరేదీను లేదు అని తెలుసుకొనిన వాడాయను. అంతట సర్వభ్రమలు, సర్వ భయము, సర్వ కోరికలు, ఆశలు, మనస్సు నశించిపోయెను. తదుపరి మిగిలినది తానొక్కడే, అతడే ఆత్మ, అతడే పరబ్రహ్మ స్వరూపుడిగా ఉన్నాడు. అతని నిజస్వరూపంలో నుండి బయటకు వచ్చుటకు ఇష్టం లేక అతటినే ఉండిపోగా గురువు శిష్యుణ్ణి తట్టి మేల్కొలిపి, నాయనా చూచినావా, ఇప్పటిదాకా ఎక్కడున్నావు, ఇప్పుడు నీవెవరివి, నీవు చూచినది ఏమిటి, నీవు ఏమై ఉన్నావు, కొంచెం నీ నోటి గుండా చెప్పినచో సంతోషించదును అని అడుగుగా శిష్యుడు తన అనుభవాన్ని చెప్పుచున్నాడు. విన్న కన్న దన్ని సున్న మన్ను నిన్ను నన్నియున్ నన్ను నిన్ను తోచదాయ నాదమౌని గురువరా. గురుదేవా, నీవేమియో నాకు చెప్పనూ లేదు, నేనేమియో విననూ లేదు. భూమి లేదు, ఆకాశము లేదు, ప్రపంచము మొదలే లేదు. నీవనే గురుస్వరూపము లేదు, నేననే శిష్యుని స్వరూపము లేదు. అంతయు ఓంకార శబ్దముతో, పరబ్రహ్మ ప్రకాశంతో, బ్రహ్మానందముతో ఈ మూడు ఒక్కటై సూది మన మోపను సందు లేకుండా అంతయు నిండి నివిడీకృతంపై ఉన్నది. నీవెవరో నేనెవరో నాకు దిక్కుదోచలేదు స్వామి, అంతయు నేనుగానే ఉన్నాను. నేనొక్కడనే ఓంకార ప్రకాశ ఆనంద స్వరూపుడనై ఉన్నాను.
ఆహాహా నీ సాహసమునకు ఓహోహో మెచ్చితిన్ బాలవహ్వా. ఆహా నాయనా, ఇప్పుడు కదా నీ జన్మ తరించింది, ఇకన నీకు చావు పుట్టుకలు లేవు, మృత్యువును జయించి అమరుడను వైనావు. నాయనా, ఆత్మానుభవం కలిగినను బ్రహ్మరూపమును పొంది నిరంతరాయముగా ఆత్మస్థితుడవై సంపూర్ణ జీవన్ముక్త అవస్థ నుండుట అందరికీ సాధ్యము కాదు. ఇది అత్యంత దుర్లభము. 100 కోట్ల జన్మల యందు చేసుకున్న పుణ్య పరిపాకవశమున కాని మోక్షము లభింపదు. సర్వజనులకును పరమభక్తియే తరుణోపాయము. పరమభక్తికి స్త్రీ పురుష భేదముతో గాని, వర్ణాశ్రమాది ధర్మములతో కాని, వేదాంగ విద్యలతో కాని నిమిత్తము లేదు. సంపూర్ణ వైరాగ్యము కలిగి అరూఢ భక్తితో భగవన్నామ స్మరణ భజనాది రూపమున దైవము నారావింతువేని పరమేశ్వరానుగ్రహం వలన జ్ఞానోత్పత్తి అయి తద్వారా ముక్తులొకటకు సంశయము లేదు. మనుష్య శరీర ప్రాప్తియు, మోక్షేచ్ఛయు, మహాపురుషుడైన సద్గురువు సేవయు ఈ మూడును దుర్లభమైనవి. దైవానుగ్రహమున కాని లభింపవు. దైవ పూజ అనగా బ్రహ్మభావన విడువక యుండుటయే నిర్గుణ పూజ యొక్క తాత్పర్యము. అహం బ్రహ్మాస్మి ధ్యానమే అనగా నేను జ్యోతిరూప ఆత్మనని ధ్యానించుట చేత యజ్ఞములు, దానములు, వ్రతములు, జపములు, యోగములు, పూజలు వీటి అన్నిటి ఫలం ఆత్మానందమునందే ఇమిడి ఉన్నవి. అనగా ఆత్మధ్యానము చేసినందువల్ల వీటన్నిటి ఫలమేగాక ఆత్మ సాక్షాత్కారమై ఆత్మైక జ్ఞానము కలిగి ముక్తి పొందుచున్నాడు. అయితే తాను చేయు ఆత్మనిష్టకు ప్రతిబంధకముగా ఏ రూపములు తోచినను మనసు వాటి దారిన పోగుచున్నది. అట్లు పోనీయక ఆత్మస్వరూపం అందే నిలిపి తన ఎదుటయే ఏమి జరుగునో జరగనీయమని సాక్షి వలె చూచుచుండుటకు అలవాటు పడుటయే ఆ ప్రతిబంధకము తొలుగుటకు ఉపాయం. మరి వేరే లేదు. తన్ను మాత్రం విడవనేకూడదు. ఇట్లు హృదయమునందు గల నేను ఆత్మస్వరూపుడును అను దాని యందు మనసు నిలుపుటయే యోగము, జ్ఞానము, భక్తి, మంత్రము, జపము మొదలైన సమస్తమును ఆత్మధ్యానమే అవుతుంది. అహంస్వరూపమైన అనగా నేను ఆత్మస్వరూపమునే అని దైవముగా ఉండుట చేత ఆత్మయందు మనస్సును నిరంతరం లయింపజేయునదే సమస్తోపచారములు అని చెప్పబడి ఉన్నవి. మనస్సు ఒకటి అణిగిన సర్వమును దీని చేతనే వశపడినది అగును. మనస్సే కుండలిని వేరే యొక్క సర్పమని స్థూల బుద్ధి గల వారి కొరకు చెప్పబడినది. సత్చక్ర దర్శనము మొదలగు అన్నియు మన కల్పనలే. ఆరంభ యోగుల కొరకు అది చెప్పబడినది. అంత పూజ తెలియకపోవుటచే మనలనే మనము విగ్రహములందు ఆవాహన చేసి పూజించుకొనుచున్నాము. కనుక అంతటినీ తెలుసుకొని జ్ఞానము చేత మనలను తెలుసుకొనిన సర్వమును తెలుసుకొనినట్లై నానా భావాలతో గూడుకొనియుండు మనము దైవమగు ఆత్మను ధ్యానించుచుండిన ఇతర అనేక భావనలు తొలగిపోయి దైవమగు ఆత్మను తెలుసుకుందము. స్వస్వరూప స్మరణ మరువకుండుటయే పూర్ణము అగు యోగము, జ్ఞానము, తపస్సును. తన ఆత్మస్థితిని వదిలి బహిర్ముఖమైన వ్యవహారముల యందు మనసు ప్రవేశించిన ఓహో దేహాదులు నేను కానే, మరి నేనెవరను విచారముచే దానిని మరలా తన ఆత్మస్థితి యందు నిలపవలేను. నేనెవరను విచారణ సర్వావస్థ నివృత్తిని ఆనంద ప్రాప్తికి మూలం. అదే ముఖ్యమగు హేతువు. ఎన్నిసార్లు ఎన్ని విధముల త్రిప్పి చెప్పినను నిజము మాత్రము ఇంతియే. ముక్తి మనోరూపుడకు జీవుడు తాను ఆత్మస్వరూపుడునని మరుచుట వలన జీవుడును నామముతో మనోరూపుడై బంధమునందు ఉండుట చేత కేవలం జీవుడుగానే ఉండిపోయినాడు. కాని ఎల్లప్పుడూ తానుగానే ఇండు ఆత్మను మరచి దేశమంతా తిరుగుట, అందరికీ ఆత్మల గురించి అడుగుట ఎట్లు ఉన్నదనినా మేకల కాయువాడు మేక పిల్లను తన చంకలో పెట్టుకొని మరచి మేకపిల్ల ఎక్కడని వెతుకుతున్నట్లుగా ఉన్నది. అయినను తన్ను మరచిన జీవుడు తానే ఆత్మ అని ఒక తడవ తెలుసుకొని మోక్షమును అనగా ఆత్మ సాక్షాత్కారమును
పూర్వ జన్మాంతర వాసన ప్రతిబంధముచే పొందజాలక మాటి మాటికిని తానాత్మయని మరుచుట వల్ల దేహాదులు తానని భ్రమించుచున్నాడు. ఈ బహుకాల వాసన దేహాదులు నేను కాను, ఆత్మయే నేను అని బహుకాలము అనుష్ఠించబడు ధ్యానము చేతనే దేహాదులు నేనని భావము తొలగను. కనుక దేహాదులు నేనని భ్రమించినందున మనసు అహంకారి జీవుడు సర్వదేహాంతకమై తానుగా నుండు ఆత్మదేవతయే నేనని బహుకాలము తన్ను తాను పూజించుకొని వాసనలే రూపముగా దాల్చిన మనస్సుని జయించి ఆత్మ సాక్షాత్కారమగు బ్రహ్మ కైవల్యాన్ని పొందును. మనోనాశనము చేయు ఆత్మానుసంధానము చేత మనస్సు శమించును. ఇది ఏ ముక్తి. ఆత్మజ్ఞానము, బ్రహ్మము, విష్ణువు, శివుడు మొదలుగా చెప్పబడినవి ఏక వస్తువే. ఒకడొక పెద్ద ఉద్యోగస్తుని చూచుట చేతనే తాను కూడా ఉద్యోగస్తుడగునా? దానికి తగు ప్రయత్నం చేసి ఆ స్థానమును పొందినప్పుడే ఉద్యోగస్తుడు అగును. అట్లే మనోమయుడై బంధింపబడిన జీవుడు ఆత్మయే తానని ఒక మారు తెలుసుకొనుట చేతనే ఆత్మయగు దైవమగునా? అది మనసును నాశనం చేయక సంభవింపదు కదా. దరిద్రుడు రాజును చూచినంతనే నేను రాజుననినా రాజు యగునా ఏమి? అట్లే ఆత్మను నేను అనగానే ఆత్మస్వరూపుడు అనగా శివోహం మరి నేను ఆత్మనని చిరకాలము నిరంతరముగా ధ్యానము చేసి మనోబలమున జయించిన గాని మానసోపశమన రూపమైన పరమ ఆత్మస్వరూపము సాధ్యము కాదు. జీవుడే శివుడు, శివుడే జీవుడు, లేక జీవుడే హరి, హరియే జీవుడు. పొట్టుచే కప్పబడి ఉండునంత వరకు ధాన్యము అందరు, పొట్టు వదిలిన దానినే బియ్యము అందరు. అట్లే కర్మపాశములచే కప్పబడి ఉండు వరకు జీవుడై ఉండును. అజ్ఞానపాశము తొలగినప్పుడు హరిహరుడై దైవమై ప్రకాశించును అని శృతి స్మృతులు భగవద్గీత సర్వశాస్త్రములు ఘోషించుచున్నవి. హృదయమునందు అజ్ఞాన రూపమగు మనస్సును నేనని సంకల్పము నశించు వరకు మనస్సుని నిరోధించవరయును. ఇది అసలైన ధ్యానము. ఇతరమంతయు వాగ్విస్తరము శాస్త్ర విస్తరము అని శృతి స్మృతులు భగవద్గీత ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రములు చెప్పుచున్నవి. భగవంతుని యందు మనస్సు నిలిపి భగవంతుని పొందుటయే లేక ఆత్మ సాక్షాత్కారము పొందుటయే కడపటి సిద్ధాంతము. బ్రాహ్మణుడు ఏ వేషము వేసుకొని నటించినను అతని మనస్సునందు నేను బ్రాహ్మణుడను అను భావము ఎట్లిపోదో అట్లే ఏ వ్యవహారము నందుండినను దేహము నేను అని తోచక నేను ఆత్మను అని దృఢత్వం ఏర్పడవలేను. ఇట్లు మనస్సు ఆత్మలో అనగగా సుఖము ఆవిర్భవించును. అటు తరువాత మనసుకి సుఖ దుఃఖములు అంటవు. స్వప్నము వలె అనురక్తి లేకయే తోచును. మనస్సులో ఇది మంచిదా, అది మంచిదా, ఇది చేయదగునా, అది చేయదగునా అని ఇటువంటి సంకల్పములకు తావీయకూడదు. ఇటువంటి ఊహ కలుగుటకు ముందే తన యందు ఆ ఊహ అణిచివేయవలయును. కొంచెం అవకాశం నిశ్చితివా తనకు హితుని వలె కనపడుతూ చెడును చేయు హితశత్రువు వలె అది తల్లక్రిందులుగా దోసివేయును. ఆత్మస్థితి యందుండు మనస్సే కదా అని నాకు చాలా వ్యవహారములున్నవని సంకల్పించిన ఇట్టి సంకల్పములే బంధము. అందువలన ఈ విధమగు తలంపులు వాసన చేత కలిగినను మనస్సుని ఆ తలంపుల మార్గమున పోనీయక స్వస్థితి యందుంచు ప్రయత్నము చేసి తదుపరి వ్యవహారముల యందు ఉదాసీన భావముతో ఉండవలయును. తన్ను తాను మరచుట చేగదా ఇన్ని విధములు అగు తలంపులు కలిగి మరలా మరలా అనర్థమును తెచ్చిపెట్టుచున్నవి. నేనేదియూ చేయుటలేదు, అంతయు త్రికరణముల చేష్టలేయని వివేకముచే నిర్ణయించుకొని వాసనారూపమగు తలంపుల మార్గమున పరిగెడు మనస్సును స్వస్థితి యందు నిలుపుటకు ఉపాయము. ఆత్మను తన యందు నిలుపబడి దానిని వదలక వ్యవహారముల యందు ఉదాసీన భావముతో ఉండినట్టిది యగు మనస్సు. దేహాదులు నేనని వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నానని
తరువాత వివేకముచే నేనేమియూ చేయుటలేదు, ఇవన్నీ త్రికరణ చేష్టలే అనియు ఈ మొదలగు తలంపులను సంకల్పింపవచ్చునా అనగా తనకిష్టమొచ్చిన పనులు సంకల్పించుకొని అవి పూర్తి చేసుకొని వాటి ఆశ తీరిన తరువాత ఇవన్నీ త్రికరణ చేష్టలే, నాకేమీ సంబంధం లేదు అనుకుంటే కుదరదు. నీవు త్రోసిపుచ్చుకున్నా దాని ఫలితము అనుభవింపవలసిందే. అది మంచిది కాని చెడ్డ కాని ఏ విధమునైనను మెల్లమెల్లగా తనను దేవుని మరువకుండుటకు ప్రయత్నించవలయను. ఇది సిద్ధించిన అంతయు సిద్ధించును. మరే విషయములందును మనసును పోనీయక పిచ్చివాని వలె కరముల చేయగలుగు వ్యవహారములు చేయుచున్నాను. నేను చేయుచున్నానని తలంపును రానీయక స్వస్థితి యగు ఆత్మస్థితి ఎందే ఉండవలేను. ఉదాసీన భావముతో ఇట్టి భక్తిని విడనాడక ఎందరో మహనీయులు ఎన్నియో వ్యవహారములు చేసి ముక్తి పొందినారు కదా. నిరంతర ధ్యానము చేత రజస్తమో గుణములు తొలగగా ఆ సూక్ష్మ మనసు స్వరూపానందావిర్భావమును చక్కగా తెలుసుకొను. ఈ సూక్ష్మ మనసుతో స్వరూపానుభవము కలిగిన వాడే జీవన్ముక్తుడు. యోగులు ఈ మానసాకాశ మూలముననే సమస్తమును తెలుసుకొనుచున్నారు. ఇది ఏ నిర్గుణ బ్రహ్మము అని రామగీత యందు చెప్పబడి ఉన్నది. ఈ అనుభవములకు అతీతమైన మనోవాకులకు అగోచరమై ఉండినదే నిర్గుణాతీత బ్రహ్మము. ఆ అఖండాకార స్థితిని పొందిన విదేహముక్తుడు అనగా సూక్ష్మ మనసు కూడా లయించి స్వరూపానుభవము లేక ఆనంద సాగరమున మునిగి ఏ ఒక్కటియు తోచక తన్మయుడై ఉండువాడే విదేహముక్తుడు. దీనికి మించినదేదీనూ లేదు. అహం బ్రహ్మమను ఆత్మాకార వృత్తి సహజము కాగా మనశ్చంచలము లోకపు తలంపులు మెల్లమెల్లగా తొలగను. అప్పుడే ఆటంకములు అన్నియు తొలుగుట చేత తాను బ్రహ్మమై ఉండుట స్పష్టముగా అనుభవం అగును. మనసు లేక అనుభవం లేదు. అది సూక్ష్మ వృత్తి గల మనసుచే తన్మయమై అనుభవింపనగును. విదేహముక్తినందు అనుభవం లేదు. అది సమస్తమును అతిక్రమించిన స్థితి, అతీతావస్థ. దేహము తాను కాదు, బ్రహ్మస్వరూపమగు ఆత్మయే తానను దృఢ నిశ్చయము కలవాడై జీవన్ముక్తికైనను మనోలయము లేనివానికి ప్రారబ్ధము చేద్రోచు దృశ్య విషయములయందు దుఃఖము కలుగుటకు కలదు. మన చలనము తొలగకుండుటచే ఆనందానుభవము ఉండదు. బహుకాల ధ్యానముచే సూక్ష్మమును నిశ్చలమును అయిన మనస్సునకే జీవన్ముక్తి యొక్క ఆనందానుభవము కలుగును. యమము, నియము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధియను నీ 8 యోగాంగములు. వీనిలో ప్రాణాయామము రేచక, పూరక, కుంభకములు మూడింటికి అన్వయము. రేచక ప్రాణవాయువును బయటికి వదులుట, పూరకము ప్రాణవాయువును లోనికి తీసుకునుట, కుంభకము ప్రాణవాయువును లోపల స్తంభింప చేయుట. సర్వశాస్త్రముల యందును రేచక పూరక మాత్రలు సమముగా, కుంభకము 2 చేయవలయును అని చెప్పుచున్నవి. అయితే రాజయోగ శాస్త్రములందు పూరకము 4 రెట్లు, కుంభకము రేచకము 2 రెట్లగాను చెప్పబడి ఉన్నది. మొదట చెప్పిన దానికన్నా ఈ రెండవదియే రాజయోగ నియమము కావున ఇదియే ఉత్తమమైనది. పైన చెప్పినట్లు ప్రాణాయామములు నిదానంగా మృదువుగా క్రమముగాను అభ్యసించుచు వచ్చిన ఎడల శరీరమునకు ఒక విధమైన తీరక కలిగి చలనము లేక ఆనందముగా ఉండుటకు మనసుకు కోరిక క్రమముగా కలుగును. తదుపరి బాహ్యరూప నామముల యందు మనస్సును పోనీయక ప్రణవాది మంత్రోచ్చారణము కాని, గురువు ఉపదేశించిన మంత్రమును కాని భ్రూమధ్యమున చూపు నిలబెట్టి జపించుచు చెవుల యందు వినిపించు నాదమును ఆనందంగా వింటూ అభ్యాసమును చేయుచుండవలెను. దీనిని కొంతమంది గురువు లేకయే జపించుచుందురు. అట్లు చేయుచుండినా కొంతకాలమునకు మంత్రము ఆగిపోవును. తదుపరి ఆ మంత్రస్వరూపమైన దేవుడు ఆత్మజ్యోతిగా తెలియబడును. ఇక దాని మీద ధ్యాస నిలబడును. అలా చేయను ఆత్మజ్యోతి ప్రత్యక్షమవును.
అంతట నేనెవరినని విచారించిన హృదయ కమలం మందు ఆత్మదేవత నేను నేనేనని తానుగానే ప్రకాశించును, అనగా తానుగానే స్ఫురించును. ఈ అనుసంధానమునందు ఉండవలేను. దీనిని ప్రతిదినము క్రమముగా తన చేతనైనంత పరిమితిగా అనుష్ఠించి వచ్చిన మనోవిశ్రాంతి రూపమైన శ్రేష్టగతిని శీఘ్రముగా భగవంతుడు అనుగ్రహించును. ధ్యానమందు కైలాసము, వైకుంఠము, పరమపదము మొదలుగుగా గల చెప్పబడిన సర్వాత్మకము అయిన హృదయ కమలము యొక్క మధ్యమున అంగుష్ట మాత్ర ప్రమాణమై మెరుపు వలె కాంతిగలదై ద్వీపజ్వాల వలె ప్రకాశించిన ఆత్మను ధ్యానించి అమృతత్వమును పురుషుడు పొందును. అది నేనను ఆత్మస్వరూపుడొగుటచే అన్యముగా భావింపక తన్మయముగా భావింపవలయునని చెప్పబడుట చేత అన్ని విధములకు ధ్యానముల కంటెను కడపటి చెప్పిన ఈ ఆత్మధ్యానమే చేష్టము. అది సిద్ధించినచో ఇతరములు అన్నియు అనవసరము. ఏలయన ఇతర ధ్యానములు దీనిలో అంతర్భూతములొగుట చేత. అయితే ధ్యాన మార్గములు భిన్నములుగా దోచినను ముగింపున ఒకటిగానే ముగియును. దానిని గురించి సందేహింపనక్కరలేదు. తనను తెలుసుకొనుటయే దేవుని తెలుసుకొనుట యగును. కనుక ఆత్మయే సర్వదేవాత్మకమగుట చేత తానగు ఆత్మధ్యానమే చేష్టము, సన్యాసము. నేనని సంకల్పము త్యజించుటయే సన్యాసమగును, కానీ బాహ్య విషయములు వదులుట కాదు. ఇట్టి సన్యాసము కలవాడు ఏకాకిగా నున్నను అపార సంసారమున ఉన్నను వానికి రెండును ఒకటిగానే తోచును. జ్ఞాని వ్యవహారములు చేసినను నేను చేస్తున్నానని కలుగకుండా ఆత్మయందు మనసు ఉండుటచే ఏదియూ చేయని వాడే అగును.